సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్ బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ దంపతులను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు వివరణ కోరిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మరోవైపు జల్పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిలింనగర్ పోలీసులు మోహన్ బాబు, మనోజ్ లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్ బాబుకు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు తన కుమారుడు మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మనోజ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. భార్య మాటలు విని తప్పుదారి పట్టామంటూ మనోజ్ ను నిందించారు. ఇంట్లోకి వచ్చే అధికారం, హక్కు మనోజ్ కు లేవని, తన కష్టార్జితమైన ఆస్తిని తనకు సర్కార్ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. గత 5-6 నెలలుగా కూటమి ప్రభుత్వానికి వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సర్కార్ కీలక చర్యలు చేపట్టబోతుంది. ఆ అంశాలను జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి వచ్చిన ప్రతి విన్నపానికి జవాబుదారీ కల్పించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ రీడ్రెస్లెస్ గ్రీవెన్స్ సిస్టమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్తో అనుసంధించబోతున్నారు. ఆర్టీజీఎస్ లో ఉండే డేటాను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు ఎప్పుడైనా పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఆర్టీజీఎస్ లోకి వస్తే ఏ సమస్య ఎలా పరిష్కరించారు, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉంది, ఏ అధికారి వద్ద పెండింగ్ లో ఉంది, ఒకవేళ పరిష్కారం అయితే సంబంధిత వ్యక్తి స్పందన ఎలా ఉందో నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీ కోసమే ఈ ప్రక్రియకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల సదస్సులో సీఎం ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తమ కోసం పనిచేస్తుందన్న సానుకూల దృక్పథం ఏర్పడేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకొని సమర్థవంతమైన పాలన అందిస్తామని, భవిష్యత్తులో వాట్సాప్ వేదికగా పరిపాలన సాగిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. కుల ధృవీకరణ నుంచి ఆదాయ ధృవీకరణ వరకు, జనన మరణాల నమోదు నుంచి ఇతర ప్రజాసేవల వరకు వాట్సాప్ ను వేదికగా చేసుకునేలా వ్యవస్థలను రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కృత్రిమ మేధ, డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల వినియోగంతో ప్రజలకు వేగవంతమైన పరిష్కారాలు అందుతాయని చెప్పారు. శాఖల వారీగా రియల్ టైమ్ డాష్ బోర్డులు, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆర్టీజీఎస్ కు అప్పగిస్తామని ప్రకటించారు. మరో 1000 గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అవసరమైన 1000 ఆధార్ కిట్ల కొనుగోలుకు 20 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారు. జనవరి 1న జనన మరణాల నమోదుకు కొత్త పోర్టల్ను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగిన ధర, 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేయడం, రవాణా సౌకర్యం, గోనె సంచుల లభ్యతపై 90% పైగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95% కుటుంబాలు జియో ట్యాగింగ్ కు పూర్తి చేశాయని అధికారులు సీఎంకు వివరించారు. ట్యాగింగ్ సక్రమంగా జరిగిందో లేదో సరిచూసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. వైఎస్ జగన్ నిర్వాకంతో అమరావతిపై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45% పెరిగినట్లు అంచనా. నాడు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులను జగన్ ఒక్కసారిగా ఆపివేశారు. తర్వాత 3 ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు అవే పనులను పూర్తి చేయడానికి భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 42వ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా
33,000 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారని అన్నారు. ఆయన నిర్వాకంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందన్నారు. 5 ఏళ్ల పాటు అమరావతి పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే ఇంత భారం ఉండేది కాదు అన్నారు. అయినా సీఎం చంద్రబాబు సూచన మేరకు 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మొత్తం 20,285 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 11,467 కోట్ల పనులకు నిధులు విడుదలపై నిన్న జీవోలు కూడా జారీ అయ్యాయి. మరో 8,821 కోట్ల విలువైన పనులను ఆమోదిస్తూ సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 4,521 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం, 3,807 కోట్లతో ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. న్యాయమూర్తులు, మంత్రుల బంగళాలను 492 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్ల లేఅవుట్ల రోడ్లకు అనుమతించామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెల 16న జరిగే అథారిటీ తదుపరి సమావేశంలో మరికొన్ని పనులకు ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 15 కల్లా అన్ని టెండర్లు పిలుస్తామని, ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటీరియర్కు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమైన సింగపూర్ ప్రభుత్వంపై జగన్ సర్కార్ కేసులు పెట్టిందని, వారు ఇప్పుడు మళ్లీ ముందుకు రావాలంటే ఎలా వస్తారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. ఈ విషయంలోనూ సీఎం నిర్ణయం మేరకు ముందుకెళ్తామని చెప్పారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న 3 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు నిన్న 3 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలో గడువు ముగిసిన తర్వాత వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం అసెంబ్లీ భవనంలో టీడీపీ అభ్యర్థులు బీదం అస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య ఎన్నికల అధికారి వనితారాణి ముందు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అసెంబ్లీ భవనం కిటకిటలాడింది. ఈ ఎన్నికతో రాజ్యసభలో టీడీపీకి మళ్లీ ప్రాతినిధ్యం దక్కుతోంది. పోయిన ఏడాది కనకమెడల రవీంద్ర కుమార్ పదవి విరమణ తర్వాత రాజ్యసభలో టీడీపీకి సభ్యులు ఎవరూ లేకుండా పోయారు. ఆవిర్భావం తర్వాత టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడటం ఇదే ప్రథమం. ఇప్పుడు ఆ పార్టీ తరపున 2 సభ్యులు పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో బీసీ వర్గాలకు పెద్దపీట వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 2 సీట్లను కూటమి పార్టీలు బీసీ వర్గాలకు ఇచ్చాయని చెప్పారు. ఇక టీడీపీలో చేరడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లుందని బీదం అస్తాన్రావు వ్యాఖ్యానించారు. తాను 39 ఏళ్లు టీడీపీలోనే ఉన్నాను, మధ్యలో 2.5 ఏళ్లు మాత్రం వేరే పార్టీలో ఉన్నాను, అలా వెళ్లాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను అన్నారు. మరోవైపు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడతానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. గత 50 ఏళ్లుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నా, ఎక్కడున్నా ఎప్పుడు బీసీల కోసం పనిచేస్తా అన్నారు. బాగా బిజీలో ఉన్నప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వినియోగదారులను స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. ముఖ్యమైన ఫోన్ కాల్ అని భావించి ఆన్సర్ చేస్తే అర్థం కాని భాషలో ఎవరెవరో మాట్లాడతారు. ఇలాంటి ఫోన్ కాల్స్ ను స్పామ్ కాల్స్ గా ట్రామ్ గుర్తించింది. ఈ తరహా స్పామ్ కాల్స్ బాధితులు ఏపీలో ఎక్కువ మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ ను ఆన్సర్ చేస్తున్న వారిలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఏపీ 2వ స్థానంలో ఉంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లపై ఎయిర్టెల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ నివేదికను విజయవాడలో విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో ఈ సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ తర్వాత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లతో బాధపడే సెల్ ఫోన్ యూజర్లు ఏపీలో అత్యధికంగా ఉన్నారు. స్పామ్ కాల్స్ ను స్వీకరిస్తున్న వారిలో 79% మంది పురుషులు, 21% మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీ, ముంబై, కర్ణాటక నుంచి ఎక్కువగా ల్యాండ్లైన్ నుంచి ఈ కాల్స్ వస్తున్నాయి. 35% మంది ల్యాండ్ లైన్లను ఉపయోగిస్తున్నారు. ఈ కాల్స్ పని దినాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఆదివారం 40% వరకు ఈ కాల్స్ తగ్గుతున్నాయి. ఈ కాల్స్ ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లు మాత్రం గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్కతా నుంచి అధికంగా వస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. ఈ కాల్స్, ఎస్ఎంఎస్లు రిసీవ్ చేసుకుంటున్న బాధితులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా 1-2 రోజుల్లో ఎక్సైజ్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే వీటికి దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయలుగా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్లో సమర్పించవచ్చు.
లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి ₹1,00,00,000 చెల్లించాలి. దానిపై ఏటా 10% చొప్పున ఫీజు పెరుగుతుంది. అయితే ఈ స్టోర్లకు ఒకేసారి 5 ఏళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేస్తారు. కనీసం 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నీరు చూపించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్సులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. సాధారణ మద్యం షాపుల తరహాలోనే ఈ స్టోర్ల పనివేళలు ఉంటాయి. ప్రీమియం స్టోర్లలో లిక్కర్, బీరు, వైన్తో పాటు లిక్కర్, చాక్లెట్లు, సిగార్స్, సిగరెట్లు, సాఫ్ట్ డ్రింక్స్ విక్రయించవచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు అని సమాచారం. తన సమీప బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా నిన్న జైపూర్ వెళ్లిన సీఎం రేవంత్ ఆ వేడుకల అనంతరం ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఏఐసీసీ అగ్రనేతలను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారని, ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ, రేపు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే సభ్యులు ఎన్నికైన ఏడాది తర్వాత సడన్ గా ఈ ట్రైనింగ్ క్లాసులకు తెరపైకి తీసుకురావడం అన్ని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రైనింగ్ క్లాసులకు అసలు కారణం వేరే ఉందనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అయితే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు పెట్టినా ఇలాంటి వాటికి కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్ప వేరే పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కారు. అయితే దీన్ని అడ్వర్టైజ్గా తీసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు కూడా నిర్వహించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీతో మొదలుకొని ఉద్యోగ నియామకాలు, ఇతరత్ర నిర్ణయాలపై ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అనుకున్న మైలేజ్ రాలేదనే అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉంది. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలకు దీటుగా ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకపోతుంది. ఇక ప్రభుత్వంపై వస్తున్న నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లినంతగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటివి జనాల్లోకి అంతగా వెళ్లడం లేదని హస్తం నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ సభ్యుల్లో వెనకడుగు పడుతుందని, ఈసారి అలా కాకుండా కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు మంచి శిక్షణ ఇవ్వాలని సర్కార్ పెద్దలు భావించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో ఇకపై సభలోనూ బయట కూడా దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తాము అనుకున్న టార్గెట్ సాధించడానికి ఈ ట్రైనింగ్ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఈ శిక్షణ తరగతులు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రం చూడాల్సి ఉంది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం 17 ఏళ్లుగా పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బారెడు పని, చారెడు జీవనం సాగిస్తున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉంటామని చెబుతూ అధికారంలోకి రాగానే ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. జాబ్ చాట్ లేకుండా, నిర్ణీత పనే కాకుండా సర్వేలకు, ఇతర పనులకు వినియోగిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2 నుంచి 15వ తేదీ వరకు లెప్రసీ సర్వే నిర్వహించాలని సూచించిన అధికారులు పారితోషికంపై తమకు ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఈ సర్వేను ఆశా వర్కర్లు నిరాకరించారు. పైగా తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పట్టారు. మంగళవారం చలో హైదరాబాద్ నిర్వహించడం అది కాస్త ఉధృతంగా మారడంతో ఆశా వర్కర్లు సమస్యలు మరోసారి తెర మీదకు వచ్చాయి. దశల వారీగా ఉద్యమిస్తామని, సమస్యలు పరిష్కరించేంత వరకు పోరుబాటు వీడేది లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆడబిడ్డలను కూడా చూడకుండా ఆశా వర్కర్లు చీరలు లాగి దాడికి పాల్పడిన ఏసీపీ, సీఐ, ఇతర పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారం ఉంది, కాకి యూనిఫామ్ ఉంది, ఏం చేసినా నడుస్తుందనుకుంటే కుదరదు, వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సోమవారం ఆందోళన, అరెస్టుల సందర్భంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లు రహీం బీను, కేటీఆర్, మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి పరామర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తల్లి రూపాన్ని మార్చి ఇక్కడి వాతావరణాన్ని రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు ఈ ప్రాంతానికి ప్రతీక అని సీఎం అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా అని కవిత ప్రశ్నించారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టడం చాలా దారుణమన్నారు. 9 మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం 1 కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే. అయితే అందులో మహిళలకు స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు.
రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకానికి నిధుల సమీకరణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రైతు భరోసాకు దాదాపు 10,000 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధీనంలోని భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. 9.6% వార్షిక వడ్డీతో 10,000 కోట్ల రూపాయల అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా రుణం అందవచ్చని, జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఆ సొమ్మును వినియోగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోకాపేట, రాయదుర్గంలో టీజీఐఐసి ఆధీనంలోని 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని భావించిన సర్కార్ ఆ మేరకు భారత రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. కానీ వాటిని ఆడిటింగ్ కొర్రీతో ఆర్బీఐ వెనక్కి పంపింది. ఓవైపు ఈ ఆడిటింగ్ను కొలిక్కి తెచ్చే చర్యలు చేపడుతూనే మరోవైపు బ్యాంకులు కన్సార్టియంతో టీజీఐఐసి సంప్రదింపులు జరిపింది. ఆడిటింగ్ను పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో పడింది. దీంతో ఐసిఐసిఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెలాఖరులోగా 10,000 కోట్ల రుణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి 7,000 మందికి పైగా ఉద్యోగుల పదవి విరమణ చేయనున్నారు. వారికి చెల్లించే ప్రయోజనాల కోసం 2,000 కోట్లకు పైగా నిధులు కావాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు చర్యలు చేపడుతోంది. మున్సిపల్ కమిషనర్ల నియామకంలో మళ్లీ గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఆ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చించినట్లు తెలిసింది. జనాభా ఆదాయం బట్టి మున్సిపాలిటీలకు గ్రేడింగ్లు ఉండేవి. దాని ప్రకారమే అధికారులను నియమించేవారు. 2019లో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో గత ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో గ్రేడ్ 3, గ్రేడ్ 2 మున్సిపాలిటీల్లో పనిచేసే అర్హత ఉన్న అధికారులు పెద్ద మున్సిపాలిటీల్లో సైతం పోస్టింగ్లు తెచ్చుకునే అవకాశం ఏర్పడింది. రాజకీయ పలుకుబడి ఉన్న అధికారులు తమకు నచ్చిన చోటుకు కమిషనర్గా వెళ్తున్నారు. ఏ పైరవీ లేకపోతే చిన్న మున్సిపాలిటీలకు కూడా ఐఏఎస్ల నియామకాలు జరుగుతున్నాయి. దీంతో కీలకమైన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించిన పురపాలక శాఖ ఉన్నతాధికారులు మళ్లీ గ్రేడింగ్ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆదాయం 60 లక్షల్లోపు ఉంటే గ్రేడ్ 3గా, కోటి పైన ఉంటే గ్రేడ్ 2, 2 నుంచి 4 కోట్ల మధ్య ఉంటే గ్రేడ్ 1, 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్య ఉంటే స్పెషల్ గ్రేడ్, 6 నుంచి 8 కోట్ల మధ్య ఉంటే సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పరిగణిస్తారు. ఈ 8 కోట్ల పైన ఆదాయం 3 లక్షలకు జనాభా ఉంటే కార్పొరేషన్గా ప్రకటిస్తారు. గతంలో మున్సిపాలిటీల స్థాయిని బట్టి అధికారుల నియామకం చేపట్టేవారు. గ్రేడింగ్ విధానం రద్దు చేసిన తర్వాత నిజాంపేట్, అమీన్పూర్, తెల్లాపూర్ వంటి కీలకమైన ప్రాంతాలకు గ్రేడింగ్తో నిమిత్తం లేకుండా పైరవీలు చేసుకున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల మీద ప్రభావం పడుతుందనే చర్చ అధికారుల మధ్య జరుగుతోంది. రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలు, 129 మున్సిపాలిటీలున్నాయి. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలకు మళ్లీ గ్రేడింగ్ల విధానం అమలు చేయాలనే చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలోనే ఈ అంశంపై పురపాలక శాఖ సంచాలకులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. మందులకు లొంగని సూక్ష్మజీవులు, వైరస్లు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్ విషయంలోనూ రాటుదేలి మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఏఎంఆర్పై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అతిగా యాంటీబయాటిక్స్ తీసుకునే వారిలో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మసిస్టులకు ఆదేశించారు. అయితే తినే మాంసంలోనే యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉంటున్నాయని, ఈ పరిణామం మానవుల్లో రుగ్మతలకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. 190 దేశాల్లో 2020 సంవత్సరం ఈ పరిశోధన చేయగా మాంసంలో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్న జాబితాలో భారత్ 30వ స్థానంలో ఉంది. అంటే సగటున ప్రతి కిలో మాంసంలో 114 మిల్లీగ్రాముల మేర యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్నాయి. భారత్లో ప్రతి కిలో మటన్లో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు 243 మిల్లీగ్రాముల మేర ఉన్నట్లు ఈ పరిశోధన జరిపింది. ఆ తర్వాతి స్థానంలో పంది మాంసం, గొడ్డు మాంసం, కోడి మాంసం, చికెన్లో 35 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇలా యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్న మాంసాన్ని తిన్న మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లోని పశు మత్స్య విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్ స్టాక్ ఉత్పత్తుల విభాగం కూడా మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ అవశేషాల పేరుతో ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది.
ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల సంఖ్యను పెంచబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 220 సబ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతుంది. అలాగే కొత్తగా మరికొన్ని బస్తీ దవాఖానాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. సంబంధిత ప్రతిపాదనను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. వీటి నిర్మాణానికి సుమారు 350 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆర్థిక శాఖ అనుమతుల కోసం కూడా పంపినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే పిహెచ్సిలు, సబ్ సెంటర్లను గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. కొన్నిటిని బొగ్గు గనుల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 636 గ్రామీణ, 249 పట్టణ పిహెచ్సిలు ఉన్నాయి. అలాగే 4693 సబ్ సెంటర్లు ఉన్నాయి. గతంలో వీటి ఏర్పాటుకు ఒక ప్రాతిపదిక అంటూ లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో వారి సొంత గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పిహెచ్సిలు, సబ్ సెంటర్లకు కొందరికి చాలా సమీపంలో ఉంటే మరికొందరికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయాయి. మరికొన్ని చోట్ల క్షేత్రస్థాయి ఆసుపత్రులు పక్కపక్కనే ఉంటున్నాయి. ఉదాహరణకు కోటిలో 2 పట్టణ పిహెచ్సిలు ఒకే భవనంలో ఉంటాయి. ఒక సుల్తాన్ బజార్ యూపీహెచ్సి కాగా మరొకటి ఇస్లామియా బజార్ యూపీహెచ్సి. వీటికి సరిగ్గా 50 మీటర్ల దూరంలో కోటిలోని ప్రాంతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మరో యూపీహెచ్సి కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే దాని పక్కనే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉంది. ఇలా 100 మీటర్ల పరిధిలో 3 యూపీహెచ్సిలు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన దూరాన్ని బట్టి సబ్ సెంటర్లు, పిహెచ్సిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక ఆసుపత్రి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మండలాల్లో పిహెచ్సిలు లేవు. ప్రభుత్వాలు మాత్రం జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేశామని గొప్పగా చెబుతున్నాయి. కానీ ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు ప్రజలు బోధనాసుపత్రులకు వెళ్లలేరు. స్థానిక సబ్ సెంటర్లకే వెళ్తారు. 2012 నాటి ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నివేదిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 20,000 జనాభాకు ఒక పిహెచ్సి ఉండాలి. మైదాన ప్రాంతాల్లో ప్రతి 30,000 మందికి ఒకటి ఉండాలి. ఆ లెక్కన రాష్ట్రంలో కనీసం 1400 పిహెచ్సిలు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 885 పిహెచ్సిలే ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 51% మంది పట్టణ ప్రాంతాల్లో, 49% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పిహెచ్సిలన్నీ గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశారు. కానీ కొన్ని పిహెచ్సిలను గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. పిహెచ్సిలు, యూపీహెచ్సిలు, సబ్ సెంటర్లు ఏర్పాటు ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోని సర్కారీ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది ఉంటుండగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస స్థాయిలో సిబ్బంది ఉండట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బందిని హేతుబద్ధీకరించి పిహెచ్సి, సబ్ సెంటర్లను పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎస్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ బలరాం కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. రాష్ట్రంలో ఆయన డిప్యూటేషన్ కాలం ముగిసి వస్తుంది. డిప్యూటేషన్ను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే వార్తలు రావడంతో ఆ పోస్టును దక్కించుకోవడానికి పలువురు కీలక ఐఏఎస్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శైలజ రామయ్యర్ ముందు వరుసలో ఉన్నారు. 1997 బ్యాచ్కు చెందిన ఆమె సీఎండీ పోస్టును కోరుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేనేత శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈమెకు కోల్ బెల్ట్ పై పూర్తి స్థాయిలో పట్టుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి కావడం ఆమెకు కలిసొచ్చే అవకాశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధిక కాలం ఎన్ శ్రీధర్ సీఎండీగా ఉన్నారు. 9 ఏళ్లకు పైగా ఆయన సీఎండీ పోస్టులో కొనసాగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే శ్రీధర్ను తప్పించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. శ్రీధర్ను తప్పించిన నాటి నుంచి ఎన్ బలరాం ఇన్ఛార్జ్ సీఎండీగా ఉన్నారు. ఆర్థిక రంగంపై బలరాంకు బలమైన పట్టు ఉంది. సింగరేణి ఆర్థిక పరపతి పెంచడంలోనూ ఆయన పాత్ర కీలకమని అధికారులు చెబుతుంటారు. నిధుల సమీకరణలోనూ బలరాం దిట్ట. రాష్ట్రంలోని మరే కార్పొరేటర్ కంపెనీలో లేని విధంగా సింగరేణి కార్మికులకు కోటి బీమాను బ్యాంకుల నుంచి వర్తింపజేయడంలో బలరాందే కీలక పాత్ర. దాంతో కొత్త సీఎండీగా ఐఏఎస్లకు అవకాశం ఇస్తారా లేక కేంద్రాన్ని ఒప్పించైనా బలరాంను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో చలికాలం ప్రభావం ఈసారి పెద్దగా కనిపించడం లేదు. నవంబర్ నెలలో కాస్త వణికించిన చలి డిసెంబర్కు వచ్చేసరికి జాడ లేకుండా పోయింది. సాధారణంగా తెలంగాణలో డిసెంబర్ 2వ వారం నుంచి సంక్రాంతి దాకా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదై చలి గజగజలాడించేది. గత డిసెంబర్లో అన్ని జిల్లాల్లో సగటున 10-16 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం 16 నుంచి 22 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదైతే చలి తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఓ 4-5 రోజులు మాత్రమే 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అది కూడా సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్లో 8 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత కనిపించకపోవడానికి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురవడం, సూర్యకిరణాలు నేరుగా భూమిని చేరుతుండటంతో చల్లదనం ఏర్పడటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాల వల్ల చలిగాలులు ఎక్కువ ఎత్తులో వెళ్లిపోతున్నాయని, అందువల్ల చలి తీవ్రత ఉండదని వివరిస్తున్నారు. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, డిసెంబర్ 20 తర్వాత చలి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో జమిలీ ఎన్నికలకు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి నివేదిస్తారని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లకు సంప్రదిస్తున్నారు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని, సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దానిపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, సయ్యద్ నాసిర్ హుసేన్ సదరు తీర్మానాన్ని నిన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేయలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నందున కాంగ్రెస్ అగ్రనేతలు సంతకాలు పెట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిన్న కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. ఉభయ సభల్లోనూ పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో ఛార్జ్షీటు, ఆయనతో ప్రధానితో పాటు సంబంధాలపై చర్చకు కాంగ్రెస్ యథాప్రకారం పట్టుబట్టింది. బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే తాము ప్రతిచర్యలకు దిగుతామని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. తాము ఖచ్చితంగా ట్రంప్ సుంకాలను తిప్పికొడతామన్నారు. అదనపు సుంకాలతో అమెరికా తమ జోలికొస్తే ఆ ఫలితాన్ని అక్కడి ప్రజలే అనుభవిస్తారని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాలుతో కూడిన పని అని ట్రూడో అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకు వచ్చారన్నారు. ప్రజల జీవితాలను సరళతరం చేస్తానన్న హామీతో ట్రంప్ అధికారం చేజిక్కించుకున్నారని, కానీ అమెరికన్లకు ఇప్పుడు అసలు వాస్తవాలు బోధపడుతున్నాయని విమర్శించారు.